హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. నిఫ్టీ స్ట్రాంగ్గా ఈరోజు గ్రీన్లో క్లోజ్ అయింది. కొన్ని స్టాక్స్లో మొమెంటం అనేది స్టార్ట్ అయింది. సో ఎర్లీగా ఆ స్టాక్స్ అనేది మనం పిక్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో ఆ స్టాక్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్. అందులో మొదటి స్టాక్ వచ్చేసరికి ఐఈఎక్స్. చాలా రోజుల నుంచి ఐఈఎక్స్ ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అనేది చాలా ప్రెషర్లో ఉంది. బేసికల్గా ప్రైస్ యాక్షన్ గురించి మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 152 153 దగ్గరకు వచ్చినప్పుడు ప్రీవియస్గా ఒక సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఈరోజు స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసింది. సో ప్రస్తుతం ఏంటంటే ఈ ఒక పర్టికులర్ స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ వాల్యూమ్స్ చూసుకున్నా సరే. ఇక రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది ఏంటంటే మనకి ప్రీవియస్గా 50 కంటే కింద ఉన్నప్పుడు జనరల్గా వీక్గా కన్సిడర్ చేస్తాం. కోర్స్ 40 కింద ఉండంటే ఇంకా వీక్గా కన్సిడర్ చేస్తాం. బట్ మల్టిపుల్ టైమ్స్ ఇది 50ని క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఏంటంటే 49.28 ఉంది. సో ఎనీ మూమెంట్ 50 అయితే క్రాస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ యొక్క స్టాక్ అనేది మనం రేడార్లో అయితే పెట్టుకోవచ్చు. ఇక దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకున్నట్టయితే 153 అనేది మన స్టాప్ లాస్గా పెట్టొచ్చు. అక్కడ నుంచి కూడా టార్గెట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ 165 ఉంది, దాని తర్వాత 172, దాని తర్వాత ఇమీడియట్గా మనకు 180కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. 180 దాటిందంటే కూడా ఇక 200 లెవెల్ దాకా ఈజీగా అప్సైడ్ టార్గెట్స్ అనేది దీంట్లో రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక సెకండ్ స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే విజయ డయాగ్నోస్టిక్స్ అనేది కూడా చాలా ప్రామినెంట్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే చూడండి, చాలా సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఎవరో సడన్గా 740 దగ్గరకి రాగానే ఎగ్జిట్ అయిపోయారు. బట్ స్మార్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రాప్ చేసుకున్నారు. హ్యూజ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ప్రైస్ యాక్షన్ ప్రకారం మనకైతే ఒక సాలిడ్ కన్సాలిడేషన్ అనేది రేంజ్ బౌండ్లో ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. టెక్నికల్గా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇండికేటర్ అనేది మనం చూసినట్టయితే 50 పైన ట్రేడ్ అవుతూ ఉంది. ఇది పాజిటివ్ సైన్గా మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో ఎంట్రీ విషయానికి వచ్చేసరికి ప్రోబబ్లీ మనం 1076 పైన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలంటే 990. దీంట్లో టార్గెట్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ మనకి 1192, దాని తర్వాత 1275. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది జరిగిందనుకోండి 1350 1400 దాకా కూడా వెళ్ళటానికైతే పాసిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. సో విజయ డయాగ్నోస్టిక్ హెల్త్ కేర్కి సంబంధించింది, సర్వీసెస్కి సంబంధించింది ఇది. సో రీసెంట్గా మంచి వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉంది, 55 సస్టైన్ అయింది. కాబట్టి ఈ స్టాక్ కూడా మనం రేడార్లో అయితే పెట్టుకోవచ్చు. ఇక ఎనదర్ కన్స్యూమర్ సంబంధించిన స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో ఈ స్టాకు ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నిఫ్టీ అంతా కూడా వీక్గా ట్రేడ్ అవుతూ ఉంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మాత్రం ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇది ఆల్ టైమ్ హై అండ్ లాంగ్ కన్సోలిడేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది 50 పైన 60 ఉంది, అంటే పాజిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఒక సాలిడ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో దీంట్లో ఎంట్రీ విషయానికి వచ్చేసరికి మనకి ప్రీవియస్ డే హై అంటే ఈరోజు హై అనమాట. యాక్చువల్గా ప్రీవియస్ అంటే రేపటికి ప్రీవియస్ డే అవుతుంది. ఈరోజు హై అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో స్టాప్ లాస్ విషయానికి వచ్చేసరికి 8000 రూపాయలు అనేది మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. కొంచెం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలనుకుంటే, వెరీ స్ట్రిక్ట్గా షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలంటే 8386 రూపాయలు అనేది మన స్టాప్ లాస్ అయితే పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో టార్గెట్స్ విషయానికి వచ్చేసరికి మనకి అప్సైడ్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి బేస్డ్ ఆన్ ద ఫిబొనాకీ మనం ఏంటంటే టార్గెట్స్ అనేది ప్రొజెక్ట్ చేసుకుందాం. దీంట్లో టార్గెట్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా మనకున్న టార్గెట్ 8720, దాని తర్వాత 8890 అంటే రఫ్గా 8900, దాని తర్వాత 9150 9400 దాకా అప్ సైడ్ వెళ్ళటానికి మనకి పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది.
దాని తర్వాత అనదర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ వచ్చేసరికి పెయింట్స్కి సంబంధించింది. ఏషియన్ పెయింట్స్ కొద్దిగా ప్రెషర్లో ఉండగా బెర్జర్ పెయింట్స్లో ఏంటంటే మంచి వాల్యూమ్స్ పార్టిసిపేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనేది కూడా 55 పైన ట్రేడ్ అవుతుంది. అండ్ ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా కనిపించింది. ఈ యొక్క స్టాక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీంట్లో ఎంట్రీ విషయానికి వచ్చేసరికి మనకి 504 పైన మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. స్వింగ్ ట్రేడర్ అయితే 470 స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా అయితే 450 అనేది స్టాప్ లాస్గా అయితే పెట్టవచ్చు. ఇక అప్ సైడ్ టార్గెట్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇమీడియట్గా 525, దాని తర్వాత 560 అనేది మేజర్గా ఉన్న టార్గెట్స్ అప్ సైడ్. సో బెర్జర్ పెయింట్స్ ఫండమెంటల్గా మనం చూసుకున్నా కానీ బాగానే ఉంది. ఒకసారి ఒక ఫండమెంటల్ లుక్ అనేది కూడా చూద్దాం బెర్జర్ పెయింట్స్లో ఎలా ఉందనేది. బెర్జర్ పెయింట్స్ ఇండియా లిమిటెడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది చూస్తే చాలా పాజిటివ్గా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ కూడా నెగిటివ్ రిజల్ట్స్ లేదు, కన్సిస్టెంట్ గ్రోత్ అనేది కనబరుస్తూ ఉంది. కోర్స్ ఏంటంటే ఒకానొక టైంలో జూన్ 2024 ఇది ఎక్సెప్షనల్, అది మినహాయిస్తే ఒక కన్సిస్టెంట్గా గ్రోత్ అనేది ప్రాఫిట్ కనబరుస్తూ ఉంది. సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది ఒకసారి ఫండమెంటల్గా బాగుంది కాబట్టి టెక్నికల్గా కూడా మనకి ప్రస్తుతం ఒక మొమెంటంలో ఉంది కాబట్టి ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక లాస్ట్ స్టాక్ వచ్చేసరికి గ్రాన్యూల్స్ ఇండియా ఈరోజు సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ టెక్నికల్గా ఏంటంటే ఇక్కడ మంచి సపోర్ట్ అనేది క్రియేట్ చేసింది. ఈ లెవెల్ వచ్చేసరికి 453. సో స్వింగ్ ట్రేడర్ అయినా ఓకే, షార్ట్ టర్మ్ ట్రేడర్ అయినా ఓకే, లాంగ్ టర్మ్ ట్రేడర్ అయినా ఈ స్టాప్ లాస్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఈ లెవెల్ని స్ట్రాంగ్గా రెసిస్టెన్స్ చేసింది, బట్ ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది. అక్కడ నుంచి అదే లెవెల్ని రెస్పెక్ట్ చేసింది కాబట్టి 450 అనేది క్లోజింగ్ బేసిస్లో వెరీ ఇంపార్టెంట్. ఇక ప్రస్తుతం మన ఎంట్రీ విషయానికి వచ్చేసరికి సో 492 పైన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా టార్గెట్స్ విషయానికి వచ్చేసరికి 530, దాని తర్వాత 575 అనేది ఇమీడియట్గా మనకున్న టార్గెట్స్. మేజర్గా ఒక టార్గెట్ అయితే 620 దగ్గర కనిపిస్తుంది. ఆ లెవెల్ దగ్గర కానీ బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే స్టాక్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నామో ఇవి టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని లైక్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్నాం. దాని తర్వాత ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసాం, లైక్ క్యాండిల్ స్టిక్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అవి కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫండమెంటల్ వ్యూలో కూడా కొన్ని స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడున్న వాచ్ లిస్ట్లో మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు లేదా మీరు ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ వీడియో అనేది ఇలా రెగ్యులర్గా కావాలి అంటే కూడా కింద ఎస్ అని టైప్ చేయండి. డైలీ కూడా మంచి మొమెంటం ఉన్న స్టాక్స్ని మనం ఏంటంటే సార్ట్అవుట్ చేసి మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అయితే షేర్ చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.